ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞాన విశేషాలను గురించి తెలుసుకుంటున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. మనము ఆత్మజ్ఞానము గురించి పాడ్కాస్ట్ సిరీస్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా 2 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆత్మజ్ఞానం పాడ్కాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 3కి మీకందరికీ స్వాగతం. తత్వమసి మహావాక్యం జీవన్ముక్తి పరమానందం. ఆత్మీయత, అభిమానం, అనురాగం యూట్యూబ్ ఛానల్ సవినయ సమర్పణ. ఆత్మజ్ఞానం పాడ్కాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 3. నేను మీ దుర్భా కమలాకర్ రావును. మన ఆత్మజ్ఞానం పాడ్కాస్ట్ సిరీస్లో ఇది ఆఖరి పరమ పవిత్రమైన ముగింపు భాగం. మొదటి 2 భాగాలలో మనం నిత్య చైతన్యాన్ని, మనల్ని కప్పి ఉంచే 5 పొరలను అంటే పంచకోశాలను విడదీసి చూసే వివేకాన్ని గురించి తెలుసుకున్నాం. మరి ఈరోజు వేదాంత పంచదశి ప్రథమ ప్రకరణం ముగింపు భాగం ఆధారంగా ఉపనిషత్తుల పరమ రహస్యమైన తత్వమసి మహావాక్యం యొక్క అసలు అంతరార్థం ఏమిటి, మనస్సును నిశ్చలం చేసే సమాధి స్థితి ఎలా ఉంటుంది, ఒక సాధకుడు జీవన్ముక్తుడు ఎలా అవుతాడు అనే అద్భుతమైన విషయాలను లోక సహజ ఉదాహరణలతో చర్చించుకుందాం. రసవత్తర విచారణ. తత్వమసి అంటే ఏమిటి? ఉపనిషత్తులలో 4 వేదాలకు సంబంధించి 4 మహావాక్యాలు ఉన్నాయి. అందులో సామవేదానికి చెందిన ఛాందోగ్యోపనిషత్తులోని వాక్యమే ఈ తత్వమసి. తత్వం అసి. తత్ అంటే ఆ ఈశ్వరుడు, త్వం అంటే నీవు అనగా జీవుడు, అసి అంటే అయి ఉన్నావు అనగా ఆ దేవుడివి నీవే అని దీని అర్థం. ఇక్కడ శ్రోతలకు వచ్చే అతిపెద్ద సందేహం ఇదేమిటండి, దేవుడేమో సృష్టినంతటినీ నడిపించే సర్వశక్తిమంతుడు, నేనేమో రేపో పొద్దున్నో రేషన్ వస్తుందో లేదో అని దిగులు పడే సామాన్యుడిని, ఇద్దరం ఒకటే అని ఎలా నమ్మమంటారు? నిజమే, పైకి చూస్తే ఇద్దరూ ఒక్కటి కావడం అసాధ్యం. అక్కడే విద్యారణ్య స్వామి వారు వేదాంతంలో అత్యంత ప్రసిద్ధమైన భాగత్యాగ లక్షణ అనే ఉదాహరణను చెబుతారు. అద్భుతమైన ఉదాహరణ. మీరు ఒక 10 సంవత్సరాల క్రితం కాశీలో ఒక పెద్ద జమీందారు గారిని చూశారు. ఆయన అప్పుడు సింహాసనం మీద కూర్చుని పట్టుబట్టలు, ఎన్నో ఆభరణాలు ధరించి గంభీరంగా ఉన్నారు. ఆయన పేరే దేవదత్తుడు. ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత మీ ఊరిలో అదే దేవదత్తుడిని చూశారు. కానీ ఇప్పుడు జమీందారీ లేదు, ఆస్తులు లేవు. ఆయన చాలా సాదా సీదా నూలు బట్టలు వేసుకొని ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నారు. ఆయనను చూడగానే మీరేమంటారు? ఆనాడు కాశీలో చూసిన ఆ జమీందారు దేవదత్తుడే, ఈనాడు ఇక్కడ ఉన్న ఈ సాదా సీదా మనిషి అంటారు కదా. ఇక్కడ కాశీ అనే ఊరు, జమీందారీ హోదా, పట్టుబట్టలు వేరు. మీ ఊరు పేదరికం, నూలు బట్టలు వేరు. ఈ బాహ్య వ్యత్యాసాలను అనగా ఉపాధులను మనం పక్కన పెట్టేసి ఆ 2 రూపాల వెనుక ఉన్న వ్యక్తి ఒక్కడే అని ఎలా గుర్తిస్తున్నామో దాన్నే భాగత్యాగ లక్షణం అంటారు. సరిగ్గా అలాగే ఈశ్వరుడి వైపు ఉన్న మాయ సర్వశక్తిమత్వము
అనే బాహ్యవేషాన్ని, జీవుడి వైపు ఉన్న అవిద్య, అల్పత్వం, శరీరం అనే బాహ్యవేషాన్ని పక్కన పెట్టి చూస్తే ఇద్దరిలోనూ ఉన్న మూల చైతన్యం ఒక్కటే. ఆ ఏకత్వాన్ని గ్రహించడమే తత్వమసి. ఈశ్వరుడి వైపు ఉన్న మాయా, సర్వశక్తిమత్వం అనే బాహ్యవేషాన్ని, జీవుడి వైపు ఉన్న అవిద్య, అల్పత్వం, శరీరం అనే బాహ్యవేషాన్ని పక్కన పెట్టి చూస్తే ఇద్దరిలోనూ ఉన్న మూల చైతన్యం ఒక్కటే. ఆ ఏకత్వాన్ని గ్రహించడమే తత్వమసి. లోతైన విశ్లేషణ, ధ్యాన దీపం అండ్ జీవన్ముక్తి. ఈ సత్యాన్ని కేవలం బుద్ధితో వింటే సరిపోదు. అది నిశ్చలమైన అనుభవంలోకి రావాలి. దానికోసం మనస్సులోని ద్వైత భావన పూర్తిగా తొలగిపోయేలా ధ్యానం చేయాలి. ఆ నిశ్చల స్థితి ఎలా ఉంటుందో స్వామివారు ఒక అద్భుతమైన శ్లోకంలో వర్ణించారు. గాలి అస్సలు లేని ఒక మూసి ఉన్న గదిలో ఒక దీపాన్ని పెడితే ఆ జ్యోతి ఎలా ఉంటుంది? అస్సలు కదలకుండా నిశ్చలంగా స్థిరంగా పైకి వెలుగుతూ ఉంటుంది. సాధకుడి మనస్సు కూడా పరమాత్మతత్వంపై స్థిరపడినప్పుడు, ప్రపంచపు ఆలోచనలు అనే గాలులు లేనప్పుడు ఆ దీపపు జ్యోతిలాగే నిశ్చలమైన సమాధి స్థితిని పొందుతుంది. ఆ స్థితిలో సంసార భ్రమలు పూర్తిగా తొలగిపోయి సాధకుడు బ్రతికి ఉండగానే ముక్తుడవుతాడు. దాన్నే జీవన్ముక్తి అంటారు. ఈ మొత్తం గ్రంథం నుండి మనం నేర్చుకోవలసిన పరమ రహస్యం ఏమిటి? జీవన్ముక్తుడు అంటే సంసారాన్ని వదిలేసి అడవులకు వెళ్ళేవాడు కాదు. బంధువులారా, సరిగ్గా గుర్తించండి, అర్థం చేసుకోండి. ప్రపంచంలోనే ఉంటూ బాధ్యతలను నిర్వర్తిస్తూ సుఖదుఖాలు అనేవి కేవలం నాటకంలోని పాత్ర లాంటివని గ్రహించి లోపల ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడే జీవన్ముక్తుడు. ఈ అద్భుతమైన తత్వ వివేక ప్రకరణాన్ని ముగిస్తూ శ్రీ విద్యారణ్య స్వామి వారు అందించిన ఆఖరి ఫలశ్రుతి శ్లోకము మన జీవితానికి దిక్సూచి. ఇత్థం తత్వ వివేకం విధాయ విధివంత్ర సమాధాయ విగలిత సంస్కృతి బంధ ప్రాప్నోతి పరం పదం నరో నచిరాత్. శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఈ విధంగా శాస్త్రోక్తంగా తత్వ వివేకాన్ని ఆచరించి మనస్సును చక్కగా ఆత్మ సమాధి స్థితిలో నిలిపిన మానవుడు సంసార బంధాలన్నిటి నుండి విముక్తుడై అతి త్వరలోనే ఆ పరమపదాన్ని పొందుతాడు. మన ఆత్మజ్ఞానం 3 భాగాల పాడ్కాస్ట్ యాత్ర ఇక్కడితో మంగళకరంగా ముగుస్తోంది. ఆలోచన మనసులోనిది. ఆలోచన మనసు పరిధిలోనిది. ఆ మనస్సును దాటినప్పుడే ఆత్మజ్ఞాన అనుభూతి సాధ్యం. ఈ విచారణ మీ హృదయాలకు హత్తుకుందని ఆశిస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా పంచుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో విషయంతో కలుద్దాం. ఓం శ్రీ మాత్రే నమః.